అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 30వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము ఎబ్బేసు. మొదటి దినవృత్తాంత గ్రంథములు 4వ అధ్యాయము 9వ వచనమందు వేదన పడి ఎబ్బేజును కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. తన దుఃఖమును ప్రార్థన ద్వారా సంతోషముగా మార్చుకునిన ఒక మనుషుడే ఎబ్బేజు. ప్రభు ప్రార్థనను ఆలకించువాడు మాత్రమే గాక దానికి జవాబు ఇచ్చువాడు కూడాను అను సంగతిని నిరూపించిన వాడే ఎబ్బేజు. తన దుఃఖములు బాధలు అన్నిటినీ దేవుని బలముతో తుడిపి వేయవలెను అని దిట్టముగా తీర్మానించిన వాడే ఎబ్బేజు. మనకి దేవుడు పక్షపాతి కాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34వ వచనం. ఎబ్బేజు యొక్క ప్రార్థనను ఆలకించి బదులిచ్చిన వాడు నిశ్చయముగానే మీ యొక్క ప్రార్థనను కూడా ఆలకించి బదులిచ్చును. మీ దుఃఖము సంతోషముగా మారును, మీ యొక్క కన్నీళ్లు ఆనంద బాష్పములుగా మారును, మీ యొక్క పరాజయములు అన్నియును జయముగా మారును, మార యొక్క చేదు మధురముగా మారును. మనము చేయవలసినది అన్నియును ప్రార్థించటం మాత్రమే. ఏలియా మన వంటి శ్రమానుభవము గల మనుషుడుగా ఉండినప్పటికీ ఆసక్తితో ప్రార్థించెను. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. మార్క్సు వార్త 11వ అధ్యాయం 24వ వచనం. నేడే సమయమును కేటాయించి ఆసక్తితో ఒక ప్రార్థనను చేయుదురా? యాకోబు వలె నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయును అని బతిమలాడుదురా? ఎబ్బేజు యొక్క తల్లికి ఎట్టి దుఃఖమో తెలియదు. ఎబ్బేసును కనినప్పుడు వేదనపడి అతని కంటిని అని చెప్పి అతనికి ఎబ్బేసు అని పేరును పెట్టాను. సాధారణముగా ఏ తల్లి అయినను శిశువు పుట్టిన వెంటనే పసిపిల్లవాని యొక్క లేత ముఖమును చూచి ఆమె అంతవరకు అనుభవించిన వేదన అంతటిని మరచి సంతోషించును. 10 నెలలు మోసిన వేదనయు కాన్పునందు కలుగు విపరీతమైన వేదనయు మరచి ఆనందించును. అయితే ఆ తల్లి దుఃఖముతోనే ఉండెను. తన దుఃఖమును పిల్లవానిపై మోపి దుఃఖము నిండినవాడు అను అర్థముతో పేరును పెట్టెను. ఆమె యొక్క దుఃఖమునకు గల కారణము ఏమిటి అను సంగతిని బైబిల్ గ్రంథము చెప్పలేదు. ఒకవేళ ఆమె అతి భయంకరమైన పేదరికములోనూ వ్యాధితోనూ పీడించబడి ఉండవచ్చు, లేక ఆమె యొక్క భర్త ఆమెను విడిచిపెట్టి మరొక స్త్రీతో జీవించవచ్చు, నిర్లక్ష్యము చేయబడి తృణీకరించబడి ఉండవచ్చును. దుఃఖము ఆమెను మాత్రముగాక ఆమె యొక్క కుమార్ని కూడా వెంబడించును. మీ యొక్క దుఃఖమును ఎవరు ఎరిగినను సరే ఎరుగక పోయినను సరే ప్రభు నిశ్చయముగానే ఎరిగిన వాడే ఉన్నాడు. మీ కన్నీటి ప్రార్థనను నిర్లక్ష్యము చేసి ఎన్నడూనూ ఆయన దాటి వెళ్ళువాడు కాదు. మీ యొక్క ప్రార్థన ఆయన యొక్క అంతరంగమును కరిగించును. ఎందుకో తెలియనా? ఆయన కూడాను దుఃఖపు మార్గమునందు నడిచి వెళ్ళిన వాడే ఉండుట చేతనే. దేవుని బిడ్డలారా, నిశ్చయముగానే మీ దుఃఖమును ఎరిగి ఆయన యొక్క బంగారపు హస్తముల చేత మీ కన్నీటిని అంతటిని తుడిచివేయును. నేటి ధ్యానమునకై తునీకరింపబడిన వాడును మనుషుల వలన విసర్జింపబడిన వాడును ఆయను. వ్యసనాక్రాంతుడుగాను శ్రమను అనుభవించిన వాడుగాను ఉండెను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము ఇర్మియా గ్రంథము 20 మరియు 21 అధ్యాయము, సాయంత్రము తిమోతి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.